భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాల్ని కొంటుంటారు. ఎక్కువగా పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల వేళ డిమాండ్ కనిపిస్తోంది. ఇక రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. కొంతకాలంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తల నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారగా ధర కూడా విపరీతంగా పెరిగింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని నమోదు చేశాయి. ఇప్పుడు మాత్రం చాలా రోజుల తర్వాత దేశీయంగా బంగారం ధర దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మాత్రం మరోసారి ఊహించని స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో చూస్తే ప్రస్తుతం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 2,100 తగ్గి తులం రూ. 1,41,450కి చేరింది. దీనికి ముందు వరుసగా 3 రోజుల్లో రూ. 6,250, రూ. 3,250, రూ. 2,250 చొప్పున పెరిగాయి. ఈ క్రమంలో రూ. 11,750 పెరగడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2,290 తగ్గగా 10 గ్రాములకు ఇప్పుడు రూ. 1,54,310కు పడిపోయింది. బంగారం ధరల బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇది ఇప్పుడు ఒక రోజులో రూ. 5,000 దిగిరాగా కేజీకి హైదరాబాద్ నగరంలో 3.40 లక్షలకు దిగివచ్చింది. దీనికి ముందు వరుసగా 5,000, 22,000, 8,000 చొప్పున ఇలా 3 రోజుల్లో 35,000 పెరిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మాత్రం రాత్రికి రాత్రే ఊహించని చేంజ్ కనిపించింది. కిందటి రోజు సాయంత్రం వరకు అంతకు ముందు పోలిస్తే భారీగా తగ్గిన స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు $4,780 స్థాయిలో ఉండగా, ఇప్పుడు అది $4,950 మార్కు దాటి ట్రేడ్ అవుతోంది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ధర అని చెప్పవచ్చు. అంటే రాత్రికి రాత్రే ఇక్కడ $170కు పైగా ధర పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు కూడా $92 స్థాయి నుంచి ఊహించని రీతిలో 6% వరకు పెరిగి $99 స్థాయికి ఎగబాకింది. ఇది కూడా జీవనకాల గరిష్ట ధర అని చెప్పవచ్చు. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ధరల పెంపు ప్రభావం దేశీయంగా జనవరి 23 ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగానే దేశీయంగా ఇవాళ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరలు మళ్లీ పుంజుకునేందుకు ప్రధాన కారణాల్లో యూఎస్ ఫెడ్ ఈ ఏడాది మళ్లీ వడ్డీ రేట్లను వరుసగా తగ్గించనున్నట్లు సంకేతాలు వచ్చాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారానికి డిమాండ్ పెరిగి ఆ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంకా యూఎస్ డాలర్ విలువ కూడా క్షీణిస్తుంది. డాలర్ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. వీటికి తోడు అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారగా ఇటువైపు పెట్టుబడులు పెరుగుతుండడంతో ధరలు పెరుగుతూ పోతూ ఉన్నాయి.